అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ శాతవాహన యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో మొదటి యూనిట్‌కి సంబంధించి సెమిస్టర్ 2లో మొదటి యూనిట్‌లో ఉన్నటువంటి ప్రోజ్ అయినటువంటి రొమైన్ రోలాండ్ రాసిన 'ద గ్రేట్ జర్నీ టు ద వెస్ట్' అనేది మనమైతే చూస్తున్నాం. ఈ గ్రేట్ జర్నీ టు ద వెస్ట్ ఎవరు వెళ్ళింది అంటే స్వామి వివేకానంద గారు వెళ్ళినటువంటి ప్రయాణం. ఏదైతే ఆయన ప్రయాణం చేశారో అదనమాట. ఇంతకుముందు ఇప్పుడంటే విమానాలున్నాయి కాబట్టి సరిపోయింది. ఈజీగా వెళ్ళి రావచ్చు. జస్ట్ ఏందంటే 1 స్టాప్, 2 స్టాప్స్ వెళ్ళిపోతారు ఎక్కడ కావాలంటే అక్కడ. కానీ ఇక్కడ ఈయన చేసింది మామూలు కాదు. అందరం ఏమనుకుంటాం జనరల్‌గా వెస్టర్న్ సైడ్ ప్రయాణం. వెస్ట్ అంటే ఈయన నిజంగా వెస్ట్ వైపు ఈస్ట్ వైపు వెళ్ళాడు. అంటే మన భూమి గోళాకారంగా ఉంది కాబట్టి మనం ఇప్పుడంతా కూడా ఏం చేస్తాం ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోతాం. సౌదీ అరేబియా ఏదైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడ దిగేసి మళ్ళీ ఇంకా అమెరికాకి వెళ్ళిపోతాం. ఈయన వెళ్ళింది ఏంటంటే షిప్‌లో టోటల్‌గా చాలా డిఫరెంట్. అనేక ప్రాంతాలని తూర్పు వైపు చుట్టుకుంటా వెళ్ళాడన్నమాట. చాలా కష్టమైన ప్రయాణం. ఈ రోజుల్లో అయితే ఇంతటి ప్రయాణాన్ని అయితే సాధారణ మనిషి అయితే చేయలేడు. ఆ ప్రయాణాన్ని గురించి అయితేనే రోమైన్ రోలాండ్ రాయడం అయితే జరిగింది. చాలా ఎవరు తెలీదు అలాంటి ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు? హిందూ మతం ఎంత గొప్పదో చెప్పడానికి. ప్రపంచంలో ఉన్న ఇతర మతస్థులందరికీ కూడా పరిచయం చేయడానికి ఆయన చికాగోకి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అది ఎక్కడుందో తెలీదు. జస్ట్ ఆయనకు ఒక టికెట్ ఇచ్చారు. ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ పాస్ ఏదైతే ఉందో అదొకటి ఇచ్చారు. అంతకు మించి డేట్ కూడా తెలీదు. ఏం తెలీదు ఈయనకి యాక్చువల్‌గా. డబ్బులు కూడా సరిపోవు. ఎప్పుడెళ్ళాలో ఏంటో ఏం కథో ఏం తెలీదు. వెళ్ళిపోయాడు అంతే. 'ద గ్రేట్ జర్నీ టు ద వెస్ట్' రొమైన్ రోలాండ్. స్వామి వివేకానంద ఈయన 1863లో జన్మించడం జరిగింది. 1902లో మరణించారు. వాజ్ అన్ ఇండియన్ మాంక్. ఈయన ఏందంటే భారతదేశానికి చెందినటువంటి ఒక సన్యాసి. అంటే తెలుసు కదా పెళ్ళిళ్ళు ఏమీ ఉండవు. అండ్ ఫిలాసఫర్ అండ్ తాత్విక చింతన కలిగినటువంటి వ్యక్తి. ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉండేటటువంటి వ్యక్తి అనమాట. ఈ ఇంట్రడ్యూస్ వేదాంత అండ్ యోగా టు వెస్ట్. ఈయన ఏదైతే పరిచయం చేశాడో చికాగో వెళ్ళి ఏదైతే ప్రపంచంలో మత సమ్మేళనం ఏదైతే జరిగిందో అక్కడ ఈయన చెప్పిన దాన్ని బట్టి వేదాంత యోగా అనేవి వెస్ట్‌లోకి పాశ్చాత్య సమాజంలోకి అడుగుపెట్టినాయి. హీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ పాపులరైజింగ్ హిందూయిజం గ్లోబల్లీ. హిందూయిజం మీద చాలా వదంతులున్నాయి. రకరకాలు వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే తప్పుగా వెళ్ళేటటువంటి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. తప్పుడు సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ ఈయన వీళ్ళ అందరి కళ్ళు తెరిపించాడనమాట. హి వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ రామకృష్ణ, ఏ ఫేమస్ ఇండియన్ మిస్టిక్. ఈయన రామకృష్ణ పరమహంస గారి యొక్క శిష్యుడనమాట. రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు స్వామి వివేకానంద అవ్వడానికి కారణం రామకృష్ణ పరమహంస గారే. ఎందుకు అంటే ఈయన ఒకసారి వెళ్తాడు. స్వామి వివేకానంద గారు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు పరమహంస గారు ఏమంటారంటే రామకృష్ణ పరమహంస గారు, నాకు డబ్బంటే ఒళ్ళు మంటొచ్చేసిద్ది. నేను దాన్ని తాకను అని చెప్పడం జరుగుతుంది. వెంటనే స్వామి వివేకానంద గారు ఏం చేశారంటే తన గురువుని టెస్ట్ చేద్దాం అనేసి, ఈయన గురువే కాదు, గురువో కాదో చూద్దాం అసలు ఈయన చెప్పేది నిజమో కాదనేసి ఒక కాయిన్ డబ్బులుంటాయి కదా! ఆ కాయిన్‌ని తాను పడుకునేటటువంటి చాప కింద పెట్టడం జరుగుతుంది. చాప దాని మీద కొన్ని వస్తువులు అయన్నీ అంటే కొంచెం దుప్పట్లు అయన్నీ యేసుకుంటాం కదా! ఈయన పడుకుంటే చాలా అన్‌ఈజీగా ఉంది. ఒళ్ళంతా మంట అని రామకృష్ణ పరమహంస గారు లేవడం జరిగింది. అప్పుడు ఏదైతే తాను నమ్మాడు గురువుని, దానివల్ల స స మామూలు వ్యక్తి స్వామి వివేకానందగా మారడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఆ విధంగా తాను అలాంటి గురువు దగ్గర అభ్యసించినటువంటి స్వామి వివేకానంద ప్రపంచానికి తాను నమ్ముతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎంత గొప్పదో, అతని తొలి పలకరింపులోనే ప్రపంచం పులకరించిపోతుంది. 'ద గ్రేట్ జర్నీ టు ద వెస్ట్' టెల్స్ ద స్టోరీ ఆఫ్ స్వామి వివేకానందస్ బ్రేవ్ జర్నీ టు ద వెస్ట్. ఇది చాలా సాహసోపేతమైనటువంటి ప్రయాణం. మామూలు ప్రయాణం కాదిది.
సామాన్యమైన ప్రయాణం అయితే కాదు. ఒక అద్భుతమైన ప్రయాణం. హి డిసైడెడ్ టు అటెండ్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ అమెరికా వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, మనీ ఆర్ అఫీషియల్ పేపర్స్. ఈయన ధైర్యం చూడండి. తన నమ్మిన ఏదైతే గురువుగారు చెప్పింది, ఏదైతే తాను నమ్మిన సిద్ధాంతం ఉందో, తాను నమ్మినటువంటి హిందూయిజం ఉందో, దాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాలి. ఆ ఒక్క ఆశ తప్ప ఇంకే వివరం ఇతనికి తెలీదు. ఆయన దగ్గర పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే ప్రపంచ మతాల సమ్మేళనం అని ఓ ప్లేస్‌లో అందరు ఆధ్యాత్మిక గురువులందరూ వస్తారు. ఆ ప్లేస్‌కి వెళ్ళాలి. అక్కడ నేను మాట్లాడాలి. నాకొక్క 5 నిమిషాలు ఇస్తే చాలు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు జరిగిద్దో తెలీదు. అండ్ చికాగోలో జరిగిద్దని తెలుసు గానీ, అది చికాగోలో ఎక్కడో తెలీదు. డబ్బులు లేవు. అఫీషియల్ పేపర్స్ లేవు. దాంతో ఆయన ఎక్కడెక్కడో అసలు దారి తప్పిపోయి, ఎక్కడో నిద్రపోయి స్టేషన్‌లో ఇలాంటివి. కానీ మంచి మనుషులు ఉంటారు. అలాంటి మంచి మనుషులు ఏం చేస్తారంటే, ఈయన్ని ఒక సరైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి సాయం చేస్తారు. హి ట్రస్టెడ్ గాడ్ అండ్ మూవ్డ్ ఫార్వర్డ్ విత్ కరేజ్. నమ్మిందల్లా దేవుణ్ణి ముందుకెళ్ళిపోయాడు. డ్యూరింగ్ హిస్ జర్నీ టు మెనీ ఏషియన్ కంట్రీస్. అతను వెళ్ళింది వెస్ట్రన్ కంట్రీస్ కాదు, మనం చెప్పుకున్నాం కదా, ఏషియన్ కంట్రీస్. యాక్చువల్‌గా మనం అమెరికాకి వెళ్ళాలి. ఇది ఇండియా అనుకుందాం సపోజ్. ఇటు వెళ్తాం. కానీ ఆయన వెళ్ళింది ఇటు. ఎందుకని? భూమి గుండ్రంగా ఉంది. ఆ విషయం మనకు తెలుసు. అమెరికా ఇక్కడ ఉంటుంది కదా. ఇట్లా వెళ్ళాడు. ప్రయాణం ఇలా జరిగింది. షిప్పులో అలా జరుగుతుందన్నమాట. హి అబ్జర్వ్డ్ కల్చర్స్. కాబట్టి చాలా సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు ఈయనకి తెలిసింది. సంస్కృతులు తెలిసింది. హీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్. అప్పుడు కానీ అర్థం కాల తాను ఉంటున్న భారతదేశం ఎంత గొప్పదనో, విలువలు ఎంత గొప్పవనో. వెన్ హీ రీచ్డ్ అమెరికా హీ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. అమెరికాకి అయితే చేరాడు కానీ చాలా చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ నో క్రెడెన్షియల్స్ అండ్ వెరీ లిటిల్ మనీ. అతని దగ్గర ఎంటర్ కావడానికి పాసు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, టికెట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవేమీ లేవు. అతను ఎవరో చెప్పడానికి లేదు. అండ్ మరి అతన్ని పంపించిన వాళ్ళు ఏందంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇతను ఏం చేశాడు? వాళ్ళు ఇచ్చిన నామమాత్రమైన వాటితో ఎంటర్ అయిపోయాడు. హీ వాజ్ ఆఫెన్ ఇగ్నోర్డ్. ఇతన్ని ఎవరు పట్టించుకోవాలా. ఇన్సల్టెడ్ అండ్ అవమానించారు. ఇప్పుడంటే జాతి వివక్ష కొంచెం తగ్గింది కానీ ఆ రోజుల్లో ఇండియన్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేటటువంటి పరిస్థితుల్లో, దరిద్ర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా. అండ్ ఈవెన్ స్లెప్ట్ ఇన్ ఏ బాక్స్ అట్ రైల్వే స్టేషన్. దానివల్ల ఈయన రైల్వే స్టేషన్లో చిన్న బాక్స్ లాంటిది ఉంటే దాంట్లో నిద్రపోవాల్సి వచ్చింది. స్టిల్ హీ డి నాట్ లూజ్ హోప్. అయితే అతను దేవుని మీద నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. కైండ్ పీపుల్ హెల్ప్ హిమ్ ఎట్ ద రైట్ టైం. అయితే మనం చెప్పుకున్నట్టు మంచి మనుషులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సరైన సమయానికి సరైన విధంగా ఆయనకి సాయం చేయడం జరిగింది. ఫైనల్లీ హీ రీచ్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్. ఏదైతే సమావేశం ఉందో దాన్ని చేరుకున్నాడు. ఎట్లా? కరెక్ట్ టయానికి కాదు, చాలా ముందు. ఎప్పుడో జరిగేదైతే ముందే వెళ్ళాడు. మరి ఆయన ఉండడానికి ఏంది, తిండి తిప్పలేంటి, బస ఏంటి, ఏం కథ. అప్పుడు కొంతమంది ఈయన స్వభావం చూసి, ఈయన యొక్క నైతిక విలువలను చూసి, ఆ గురువు గారు నేర్పించిన పాఠాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతం, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని కొంతమంది ఆదరించారు ఈయన్ని, ఇంగ్లీష్ వాళ్ళు. దేర్ హీ స్పీచ్ బిగినింగ్ విత్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. సింపుల్, ఏం లేదు. అయ్యా 2 నిమిషాలు ఇవ్వండి, నేను వచ్చాను ఇండియా నుంచి, చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ఒక్క 2 నిమిషాలు ఏంటి, 2 నిమిషాలు చాలా నిమిషాలు అయింది. ఓకే, 2 నిమిషాలు కాదు, అసలు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతానే ఉన్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఎవరు ఇలా ప్రబోధించరు. ఏ మతం కూడా ప్రబోధించరా. అందరూ దేవుళ్ళ పేర్లు ఎత్తి మాది గొప్పది అన్నారు. కానీ మానవత్వం ఉన్నటువంటి ఏకైక మతం హిందూ మతం అని నేర్పించారు అక్కడ స్వామి వివేకానంద గారు. టచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అనేస్తున్నాడు. అసలు భలే ఉందని చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆయన చెప్పేంత వరకు చప్పట్లు కొడతానే ఉన్నారు. హీ వర్డ్స్ అబౌట్ యూనిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజన్స్ వాన్ గ్రేట్ అప్లాస్. అందరు కలిసి ఉండాలండి. ఐకమత్యం అనేది ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కాదు. మనమంతా ఎట్లా ఉండాలి? ఐకమత్యంతో ఉండాలి. మన మానవత్వంతో బతకాలి. ద జర్నీ మేడ్ హిమ్ ఫేమస్. అప్పుడు ఆ జర్నీ అతన్ని చాలా గొప్ప వ్యక్తిగా చేసిందండి. చాలా ఫేమస్గా చేసింది.
అండ్ షోర్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. నమ్మకం అంటే ఇలా ఉండిద్ది. గుడ్డి నమ్మకం ఇది. అసలు ఏంటో తెలీదు. భారతదేశాన్ని విడిచిపెట్టనటువంటి వ్యక్తి మరి షిప్పుల్లో ఇప్పుడంటే విమానాలున్నాయి. ఆ రోజుల్లో కరేజ్, సాహసం, ధైర్యం బాక్సుల్లో చిన్న చిన్న అక్కడ ఉన్నటువంటి బాక్సుల్లాగుంటే అక్కడ పెట్టెల్లో పడుకోవడం ఏంటండి. అండ్ డిటర్మినేషన్, అంకితభావం. ఒక పని చేయడానికి సిద్ధమైతే ఏది జరగైనా, ఏదైనా అస్సలు వెనకాడడం. అరే! నా వల్ల కాదురా అది ఎప్పుడో తెలీదని వెనకాల మళ్ళీ ఇంకో టికెట్ ఏసుకొని షిప్ రాలా. ఓకే. కాబట్టి ఇది టోటల్‌గా ఆయన యొక్క గొప్పతనం. ఇంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజున మనం స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటున్నాం. అండ్ జాతీయ యువజన దినోత్సవం కూడా ఈయన పేరు మీదుగే జరుగుతూ ఉంది. అది జనవరిలోనే జరుగుతుందనమాట. కాబట్టి ఇది 'ద గ్రేట్ జర్నీ టు ద వెస్ట్' బై రోమైన్ రోలాండ్. ఇలా మీకు కావాలి అనుకుంటే అండ్ మీకు ఆల్రెడీ మీరు చూశారు కదా! ఈ విధంగా గ్రామర్ అంశాలు కానివ్వండి అండ్ టోటల్ అన్నీ కూడా సానెట్ 130 లైన్స్ రిటెన్ ఇన్ ఎంట్రీ స్వింగ్ కానివ్వండి, మెన్నింగ్ షూస్, టాకింగ్ దేర్ స్లీప్, బ్యాంగిల్ సెల్లర్స్, రైడర్స్ టు ద సీ, ఇంకా అన్ని పాఠ్యాంశాలు అన్నీ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లో. అండ్ సింపుల్గా వచ్చేసి లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. అడగకుండా కూడా ఇప్పుడు ఒక 5 సెకండ్లు ఇలా మీకు బాక్స్లు వస్తాయి. ఇట్లా ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా ఐకార్డ్స్ వస్తుంటాయి. వాటి ద్వారా కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. మొత్తం అన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.